పూలమాలలు వేయడం జరిగింది. ఒక మహనీయుడు, ఒక మహానుభావుడు, భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు భారతదేశంలో ప్రతి పౌరుడు సగౌరవంగా జీవితం కొనసాగిస్తున్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం వల్లనే. ఇప్పుడు ప్రతి ఒక్క పౌరుడు స్వేచ్ఛ భావంతో తమ స్వేచ్ఛతో బతుకుతున్నారంటే అది భారత రాజ్యాంగం వల్లే. ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నారు అంటే కూడా భారత రాజ్యాంగం వల్లనే. రాజ్యాంగం ఇచ్చినటువంటి మనకి చాలా హక్కులు ఉన్నాయి. భారత రాజ్యాంగం ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నట్లయితే భారత రాజ్యాంగం తప్పు విరుద్ధంగా కొంతమంది శక్తులు ఏవైతే ఉన్నాయో భారత రాజ్యాంగానికి విరుద్ధంగా కొన్ని పనులు కూడా చేస్తున్నారు. దీనిపైన కూడా ఎవరైనా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా పనులు చేస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఏదైతే భారత రాజ్యాంగాన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ అడుగులు ముందుకు వేస్తుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు భారత రాజ్యాంగం స్వేచ్ఛ ఏంటంటే మనము మన పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని స్వేచ్ఛగా మనము చేసుకోవచ్చు. మన వాయిస్ని ఏదైతే ఉందో రేస్ చేయొచ్చు, మనం ప్రశ్నించవచ్చు. అది మన భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని ఏదైనా తప్పుడు కేసులు పెట్టి లోపలతో వేసేయడము, వాళ్ళపైన దాడులు చేయడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. ఈ రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఏమన్నా అంటే మనం వచ్చి మన స్వేచ్ఛా స్వభావంతో మన వాయిస్ని రేస్ చేయొచ్చు. ఇప్పుడు మన నేషనల్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ ఎంకే ఫైజీ గారిని లోక్సభ బిల్లు గురించి పోరాడినందుకు వారిపైన తప్పుడు కేసులు బనాయించి ఈడీ వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. వారిని కూడా విడుదల చేయవలసిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా మరియు రాజ్యాంగం కోసం రాజ్యాంగ మార్గంలో దిశగా అడుగులు వేసే విధంగా ఎస్డిపిఐ పార్టీ ఎల్లప్పుడూ పనిచేస్తుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై భీమ్, జై సోషల్ డెమోక్రసీ. జై భీమ్. అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తాం.